నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనకి సెప్టెంబర్ 7 తారీఖు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంది. ఈ గ్రహణం అనేది చాలా పొడవైనది. అంటే చాలా గంటలు మనం వీక్షించవచ్చు. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు సెప్టెంబర్ 7 తారీఖు మనకి సంపూర్ణ చంద్రగ్రహణంతో పితృపక్షాలు మొదలవుతాయి. అలాగే 21 సూర్యగ్రహణంతో ముగుస్తాయి. ఇలా 2 గ్రహణాల మధ్యలో పితృపక్షాలు వచ్చినప్పుడు చాలా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటాయి. ఈ గ్రహణం అనేది మనకు రాత్రి 8:57 నుంచి మొదలై 3:52 ఉదయం వరకి ఉంటుంది. ఈ గ్రహణం అనేది 3 గంటల 30 నిమిషాలు దాని ప్రభావాన్ని చూపించబోతుంది. ఈ గ్రహణము మనకి బ్లడ్ మూన్ అని చెప్తారు. బ్లడ్ మూన్‌లో జరుగుతుంది. అలాగే కుంభరాశిలో పూర్వభాద్రపద నక్షత్రంలో జరుగుతుంది. ఈ పూర్వభాద్రపద నక్షత్రం అనేది రుద్రుని నక్షత్రము. చాలా ఇంటెన్సిటీ ఉంటుందన్నమాట. అంటే ఈ గ్రహణం అనేది పూర్వభాద్రపద నక్షత్రంలో జరుగుతున్నందున ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, మేషరాశి వాళ్ళకి వెల్త్ లాస్ ఉండొచ్చు, ఇంజ్యూరీస్ అవ్వచ్చు. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఏదైనా రోగభయం కానీ, మానసిక ఆందోళన గానీ ఉండొచ్చు. మిథున రాశి వాళ్ళకి ఏదైనా మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉండొచ్చు. రహస్యమైనవి అయి ఉండవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎనిమీస్ వల్ల గానీ, లేదంటే ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు, మానసిక అశాంతి ఉండవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వల్ల, జీవిత భాగస్వామి వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళ ఆరోగ్యరీత్యా రావచ్చు. అలాగే కన్యా రాశి వాళ్ళకి రోగభయం గానీ, ఎనిమీస్ వల్ల ఇబ్బందులు గానీ ఉండొచ్చు. కానీ చాలా వరకి బావుంటుంది. తులా రాశి వాళ్ళకి వాళ్ళ పిల్లల ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలా ఖర్చులు చూపిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ రిలేషన్‌షిప్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ధనస్సు రాశి వాళ్ళకి కూడా చాలా బావుంటుందండి. కాకపోతే కొంచెం తల్లిగారి ఆరోగ్యం గానీ, లేదా సిబ్లింగ్స్ ఆరోగ్యం గానీ కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకి వెల్త్ లాస్ గానీ, ఫారెన్ ట్రావెల్స్ గానీ, శత్రు భయం గానీ ఉండవచ్చు. కుంభరాశి వాళ్ళకి యాక్సిడెంట్స్ గానీ, ఫిజికల్ ట్రబుల్ గానీ, అలాగే రహస్య శత్రువుల వల్ల గానీ, గొడవలు ఎక్కువ అవ్వడం గానీ ఉండవచ్చు. మీనరాశి వాళ్ళకి వెల్త్ లాస్ గానీ, వర్రీస్ గానీ, వీళ్ళకి కూడా ఉద్యోగంలో సమస్యలు గానీ, ఆరోగ్య సమస్యలు గానీ ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా వాళ్ళ దశల్ని బట్టి ప్రభావితం చూపిస్తుంది కాబట్టి అందరికీ వర్తించవు. ఇంకా ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా ఏదైనా మంత్రం పఠించడం వల్ల చాలా శక్తి అనేది మనకొస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఆ రోజంతా బయటికి రాకుండా వాళ్ళు లోపలే ఒక రూమ్‌లో ఉండడం అనేది మంచిది. ఏం కట్ చేయడం గానీ, లేదంటే విరవడం గానీ అలాంటివి చేయకుండా ప్రశాంతంగా ఏదైనా పుస్తకం చదువుకుంటూ పడుకోవడం అనేది మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ చంద్రగ్రహణం సమయంలో ఒక 8 గంటల ముందే తినడం ఆపేయాలి. అలాగే బయటికి రాకుండా ఇంట్లో ఉండడం అనేది మంచిది. ఇంకా ఈ గ్రహణ సమయంలో చేసే దానాలు, హోమాలు, జపాలు చాలా ఫలితం ఇస్తాయి. ఈ గ్రహణం నుంచి మనకి సూర్యగ్రహణం మధ్యలో పితృపక్షాలు ఈ 15 రోజులు గనక ప్రతిరోజు గుళ్ళో పంతులు గారికి మనం స్వయం పాకం దానం చేయడం గానీ, లేదా అవసరం ఉన్న వారికి ఏదైనా దానం చేయడం గానీ, లేదంటే ఈ 15 రోజులు మీ పితృలను తలుచుకొని మీరు గోశాలలో గోవుకి దానం చేయడం, లేదా గోవులు మన పేరెంట్స్ పేరు మీద లేదా మన ఇంట్లో చనిపోయిన మన పితృదేవతల్ని తలుచుకొని గోదానం చేయడం కూడా చాలా శ్రేష్టం.